ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము తిమోతేయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనకు ప్రతిఫలం ఎలా వస్తుంది అంటే మనము చేసే పని, మన సమయము, మన అర్హత ఇవన్నీ కలిసి ఏర్పడుతుంది మన జీవితమనే జీతము, ప్రతిఫలం. యజమాని ఏమిచ్చినా మన ఉద్యోగ జీవితము అదేనని ఒప్పుకొని నడవాల్సిందే. ఈ లోకములో కష్టానికి తగిన జీతము రాకపోవచ్చు, నీకు అన్యాయము జరగవచ్చు. అయినా గత్యంతరం లేక మనసు నొప్పితోనే పని చేస్తూనే ఉంటాం. కానీ దేవుని రాజ్యంలో అన్యాయం అనే మాటే లేదు. అక్కడ ప్రతిఫలము న్యాయమే మరియు నిశ్చయం. ఒక యజమాని పొలంలో రోజంతా పని చేసిన పనివానికి సాయంత్రము కూలి ఇస్తాడు. పని జీతము సంబంధం అంతటితో ముగుస్తుంది. కానీ పనివాడు నమ్మకముగా ఉంటే అతని స్థాయి మారుతుంది. సంబంధము మారితే ప్రతిఫలము కూడా మారుతుంది. ఉదాహరణకు, ఒక కంపెనీ సీఈఓకి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎందుకంటే అతను ఎలాంటి చికాకులు లేకుండా కంపెనీ కోసము పనిచేయాలనే నమ్మకం. ఈ లోక సంస్థలే ఇంత వరం ఇస్తే ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు తన కోసము పనిచేసే వారికి ఎంత ఎక్కువగా ఇవ్వగలడో ఆలోచన చేయండి. దేవుడు మనకు బంగారు జీవితం ఇవ్వకపోవచ్చు, కానీ బంగారము కన్నా విలువైన వరాలు ఇస్తాడు. అదే పరిపూర్ణ ఆరోగ్యము, శాంతితో నిండిన కుటుంబము, సంతోషకరమైన జీవితము, ఆయన పనికి ఆటంకం రాకుండా నడిపించే ఆశీర్వాదాలు. దేవుని పని మనము చేయలేము అనుకోవద్దు. ఆయన మన సామర్థ్యాన్ని బట్టి పని ఇస్తాడు, మార్గము వేస్తాడు. ఆ పని నమ్మకముగా చేస్తే మనకు ఇవ్వాల్సిన దానికన్నా అధికముగానే ఇచ్చేస్తాడు. నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుడు పని ఇస్తాడా? అవును. మన హృదయము సిద్ధమైతే ఆయన మనలను తప్పక వాడుకుంటాడు. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని కోసము పనిచేయడానికి సిద్ధపడిన వారికి దేవుడు కేవలము జీతమే కాదు, జీవితాన్నే ఆశీర్వాదముగా మారుస్తాడు. నీవు దేవుని పనిలో పనివాడిగా ఉండడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? ఆలోచించుకొనుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.